రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే ఈ సమావేశాలకి, ఈ బడ్జెట్ సెషన్కి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు అట్లాగే గౌరవ శాసనసభ్యులందరితో కలిసి జాయింట్గా ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక వర్క్షాప్ లాంటిది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మరి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ పెడితే 60% కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన వ్యవధి అయిపోతుంది. అంటే వారి హామీలు నెరవేర్చడానికి వారికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటే ఈ 3వ బడ్జెట్ పెట్టేస్తే 60% సమయం అయిపోతుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్లో ఏ రకంగా మనం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని వారిచ్చిన హామీల విషయంలో కానీ, ప్రజల తరపున వాళ్ళు చేస్తున్న అరాచకాల విషయంలో కానీ ఏ రకంగా ప్రశ్నించాలి, బడ్జెట్ను కూడా ఏ రకంగా విశ్లేషించాలి, ఎలా మనం ప్రవర్తించాలి అన్న దాని మీద చాలా వివరంగా ఈ ఓరియంటేషన్ సెషన్ సుదీర్ఘంగా జరిగింది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పెద్దలు మండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు వారి గతంలో రాజ్యసభలో, పార్లమెంట్లో వారు పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాక్టీసెస్, అట్లాగే తర్వాత ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మరి వారికి ఉన్న అనుభవం అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. తర్వాత పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ మధుసూనాచారి గారు, వారు స్పీకర్గా వారికి ఉన్న అనుభవం, అట్లాగే శాసనసభలో సుదీర్ఘకాలంగా వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ విషయంలో, ఈ ప్రభుత్వ ఫెయిలియర్స్ విషయంలో, ఎట్లా కేసీఆర్ గారు సమర్థవంతంగా ఆనాడు ఒకే ఒక్కరు శాసనసభలో ఉన్న 2002-3 ప్రాంతంలో ఎంత అద్భుతంగా సమయాన్ని వినియోగం చేసుకున్నారనే విషయాన్ని కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. అట్లాగే పెద్దలు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా విషయాల్లో మాకు లోతైన మరి సమాచారం, విలువైన సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ పరంగా మరి లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం మీద మా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తదుపరి మళ్ళీ కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా సమావేశం కూడా ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మాజీ శాసన మండలి సభ్యులు, అందరికీ పరిచయమైన నాగేశ్వర్ గారు సుపరిచితులు. ప్రత్యేకంగా బడ్జెట్లోని మరి ప్రాధాన్యత అంశాలు, ఏ రకంగా బడ్జెట్ను విశ్లేషించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం చేసే అంకెల గ్యారంటీని ఏ రకంగా మనం దాన్ని లోతుగా అధ్యయనం చేయాలనే విషయంలో చాలా విలువైన సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రభుత్వ వైఫల్యాలపైనే కాకుండా ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం చేస్తున్న అరాచకాల మీద నిలదీయడానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మరి సన్నద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కోసం ఇవాళ ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. అసలు చట్టసభలలో చాలా కీలకమైనవి కమిటీ. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైంది. ఇప్పటి వరకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ లేరు, కనీసం స్టాండింగ్ కమిటీలు లేవు. విధిగా వేయాల్సిన కమిటీలు కూడా మరి చాలా దుర్మార్గంగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజానికైతే ప్రధాన ప్రతిపక్షం దానికి చైర్మన్గా ఉంటారు. మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరును ప్రతిపాదిస్తే పీఏసీ చైర్మన్గా, ఆ రోజు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన, మా పార్టీ నుంచి పార్టీ మారిన, కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజాస్వామిక విలువలను కూడా తుంగలో దొప్పారు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మంటగలిపారు. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు నిజానికి. కానీ ఏదో నడపక తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బయట పేదవాళ్ల ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ల అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తూ ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అబద్దాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, పచ్చి అభూత కల్పనలతో
టైంపాస్గా కాలక్షేపంగా శాసనసభ సమావేశాలను శాసన మండలి సమావేశాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో 6 గ్యారంటీల విషయంలో వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, వెంటనే చేస్తామన్నారు. మరి 2.5 ఏళ్లు కావస్తా ఉంది. చట్టబద్ధత అనేది ఎప్పుడో చుట్టబండలు అయిపోయింది. అందుకే మేము పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరఫున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. 4,000 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు వారందరి తరఫున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరఫున 46 లక్షల మంది తరఫున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారు చెప్పారు దివ్యాంగుల విషయంలో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరఫున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, గాంధీ పరివార్కి 1000 కోట్లు పంపుతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు కొత్తగా రాహుల్ బంధు పథకం పెట్టినట్టున్నారు. రైతు బంధు మార్చి 10కి కూడా దిక్కులేదు. ముచ్చటగా మూడోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో 2 సార్లు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఎగ్గొడతా ఉన్నాడు. అందుకే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే 15,000 వేస్తానన్న మాట నిజమైతది. కాబట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం.